హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పాలికొండ. సండే ఫన్ డే తమ్నెయిల్ చూసారు కదా. ఎస్ఆర్ఎంటీ మాల్లో అలా సరదాగా పిల్లల్ని కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్కి అయితే వచ్చేసాం ఫైనల్లీ. అండ్ ఈ ప్రయాణం ఆఫ్టర్నూన్ నుంచి వద్దామా అని చెప్పేసి ట్రై చేసాము. బట్ ఎలాగోలాగా పిల్లల్ని తీసుకుని అయితే ఫైనల్లీ వచ్చేసాము. మేము స్టార్ట్ అయినప్పుడు కూడా కూల్ క్లైమేట్ అయిపోయింది. మేము 6 అట్లా స్టార్ట్ అయ్యాము. సో ఫైనల్లీ వచ్చిన తర్వాత మా చెల్లి వెంటనే స్వీట్ కార్న్ అయితే తీసుకుంది. సూపర్ టేస్ట్ ఉంది తెలుసా. ఫస్ట్ టైం నేనైతే టేస్ట్ చేశాను. నాతో పాటు మమ్మీకి కూడా తినిపించాను. సో కార్తిక్ మేమందరం కూడా తిన్నాము. అండ్ అలానే ఫ్లోర్కి వెళ్తూ ఉంటే జస్ట్ అలా సరదాగా షూట్ చేశాను అంతే. ఎక్కువ పిల్లలతో అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాను. ఆల్రెడీ 2 times ఎస్ఆర్ఎంటీ మాల్ మీతో షేర్ చేశాను కదా. సో జస్ట్ పాప కోసం అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. నిజంగా తన యాక్టివ్నెస్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా వదలలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే పాపని కిస్ చేసుకోవడం, ఎత్తుకోవడం అలా జరిగింది. ఫైనల్లీ చాలామంది ఫ్యాన్స్ కూడా అయిపోయారు మా పాపకి. అక్కడ నేనైతే పాపని తీసుకుని వెళ్తున్నాను, నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దామని చెప్పేసి. ఈలోపు ఏడుస్తుందని మళ్ళీ ఎత్తుకున్నాను. అండ్ అలానే కార్తిక్ కూడా చాలా క్యూట్గా అయితే ఆడుకున్నాడు. ఇక్కడ పాప అయితే వచ్చిన దగ్గర నుంచి ఆ బాటిల్ అయితే అస్సలు వదలలేదు. డ్రింక్ పోసేసి ఇచ్చేసాను, పాలైతే అస్సలు తాగట్లేదు అని చెప్పేసి. సో మమ్మీ స్టార్టింగ్లో ఎక్సిలేటర్ ఎక్కేటప్పుడు చాలా భయపడేవారు. ఒక్కొక్కసారి లిఫ్ట్లో కూడా వచ్చేవారు. ఇప్పుడు చాలా అంటే చాలా ధైర్యంగా అయితే ఎక్కారు. చాలా హ్యాపీగా అనిపించింది ఎవరు సపోర్ట్ లేకుండా. అండ్ ఈలోపు డాడీ అయితే మళ్ళీ వెళ్ళి ఫ్లవర్స్ తీసుకుని అయితే వచ్చారు, మమ్మీకి ఇచ్చారు. మమ్మీ చిన్న ముక్క అయితే పెట్టుకుంది. అండ్ అలానే నేను మా సిస్టర్ వాళ్ళు మేమందరం అయితే పెట్టేసుకున్నాం ఫ్లవర్స్ అయితే. అండ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మంచి స్మెల్ కూడా వచ్చింది. అండ్ ఫైనల్లీ ఇంకా పెట్టుకున్న తర్వాత ఇంకా ఫర్దర్గా ఫన్ టైం, ఇంకా బార్బిక్యూ ఇవన్నీ చూద్దామని చెప్పేసి ఇంకా పైకి అయితే వెళ్ళాము. బట్ ఇక్కడ ఫోటోషూట్ కూడా చేసుకోవడానికి చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది. సో లాస్ట్ టైం పొంగల్కి వచ్చాను, మధ్యలో ఒకసారి వచ్చానో లేదో అంతగా ఐడియా అయితే లేదు. బట్ ఇప్పుడైతే పాపతో చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేశాను. అండ్ అలానే ఇందులో వ్లాగ్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో. అండ్ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి ఫిష్ ఎక్వేరియం ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఎక్కుదాం అనుకున్నాను, కాస్ట్ కూడా చాలా తక్కువ, 100 rupees. అండ్ మమ్మీ అయితే కొంచెం భయపడ్డారు, నేను కూడా కొంచెం భయం పడ్డాను. అండ్ నేనైతే ఫైనల్లీ పైకి అయితే వెళ్తున్నాను. అనుకోకుండా చెల్లి షూట్ చేసింది. బట్ బాగుంది కదా అని చెప్పేసి వీడియోలో అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా, అస్సలు ఖాళీ లేదండి క్యాంటీన్ వచ్చేసి. ఏం తీసుకుందామన్నా ఒక చైర్ కూడా ఖాళీ లేదు కూర్చుందామంటే. బట్ ఎలాగోలాగా పిజ్జా అయితే ఆర్డర్ చేసాము. బట్ అంత టేస్ట్ అయితే అస్సలు అనిపించలేదు. బట్ ఫ్యామిలీతో వచ్చాము కదా, ఏదో ఒకటి తినాలి అని చెప్పేసి తిన్నాము. యాక్చువల్లీ 2 ఆర్డర్ చేసాము, 1 అయితే క్యాన్సిల్ చేసేసాము. ఆ టేస్ట్ చూసి మేము ఎలా తింటున్నాం, మా పాప ఎంత క్యూట్గా తింటుందో చూసేయండి. ఇక్కడ వచ్చేసి అత్తయ్య వాళ్ళ అమ్మాయి మమ్మీ చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. ఎలా ఉంటుందో ఏంటో, ఇంకొకటి ఏదైనా ఆర్డర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. బట్ ఆల్రెడీ చెల్లి ఆర్డర్ చేయడానికి వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మేమైతే వదిలేసాము. మమ్మీ డాడీ అయితే ఒక సైడ్ కూర్చున్నారు. మా సిస్టర్ అండ్ అలానే అత్తయ్య వాళ్ళ అబ్బాయి, నేను, చెల్లి, వాగ్దేవి, కార్తిక్ మేమందరం కూడా అయితే కూర్చున్నాము. ఒక 10 minutes పడుతుంది అన్నారు. వాగ్దేవికి స్పెషల్గా చైర్ కూడా తీసుకొచ్చారు, కిడ్స్ చైర్ అంట. చాలా ఫెసిలిటీగా ఉంది తనకి కూర్చోవడానికి కూడా. సో ప్రతి ఒక్కరిని చూస్తుంది అందరూ కూర్చున్నారా లేదా అని చెప్పేసి. మాకైతే చైర్ లేదని చెప్పేసి మమ్మీ చైర్ అని వచ్చిరాని మాటలతో అయితే మాట్లాడుతుంది. చెల్లి పాల డబ్బా తీసుకుందామని చాలా ట్రై చేసింది. బట్ నాది అని చెప్పేసి అంటుంది. మేము అక్కడ జస్ట్ మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు ఊ అని చెప్పేసి వేసాం కదా, అది కూడా వేసేస్తుంది. ఊ అని చెప్పేసి మేము అక్కడ సౌండ్స్ చేసాము. అండ్ వెనకాల రీసౌండ్ వచ్చేస్తుంది అని చెప్పేసి అన్మ్యూట్ అయితే చేశాను. మేము ఏదైతే టాక్ చేస్తున్నామో అదే మాట్లాడేస్తుంది. నేను బాబాయ్ చెప్పు బాబాయ్ అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతుంటే బాబాయ్ చెప్పుదా అని చెప్పేసి అడుగుతుంది. అండ్ మనం ఏది ఇంకా మాట్లాడుతుంటే అదే కంటిన్యూ చేసేస్తుంది, వెంటనే పట్టేస్తుంది. చాలా వేషాలు అయితే ఉన్నాయి మా వాగ్దేవి దగ్గర. అండ్
ఫైనల్లీ పిజ్జా అయితే వచ్చేసింది. సో యమ్మీ యమ్మీ పిజ్జా. ఇప్పుడు టేస్ట్ చేయాలి కదా, చెప్పాను కదా ఆల్రెడీ. సో టేస్ట్ అయితే అంతగా నచ్చలేదు అని చెప్పేసి దీని కాస్ట్ అయితే తెలీదు నాకు సరిగ్గా. మేమందరం తీసుకుంటుంటే వాగ్దేవి చూసారు ఇక్కడ నాకు కావాలి అని చెప్పేసి అడుగుతుంది. మేము ఎలా అయితే తీసుకుని తిన్నామో ట్రేలోంచి తను కూడా సేమ్ అలానే తీసుకుని తింటుంది. మేమైతే సాస్ వేసుకున్నాం, తను కూడా సాస్ అయితే వేసుకుంటుంది. ఎంత క్యూట్గా తిందంటే నిజంగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. సో ఇంత చిన్న పాప అంత యాక్టివ్గా ఉందని చెప్పేసి. అక్కడ ఎస్ఆర్ఎంటీ మాల్లో ఐస్ క్రీమ్స్ షాప్ పక్కనే ఒక చెప్పుల షాప్ అయితే ఉంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, థర్డ్ ఫ్లోర్లో అనుకుంటా. సో ఆవిడైతే అస్సలు వదలలేదు. మేము దిగేటప్పుడు కూడా వచ్చేసి కిస్ అయితే చేసుకుంది. ఫైనల్లీ ఫన్ టైం దగ్గరకు అయితే వచ్చేసాము. బట్ కార్డ్ అయితే తీసుకుని వెళ్ళాను, ఎక్స్పైర్ అయిపోయిందంట. సో ఎప్పుడైనా మర్చిపోయి వెళ్ళిపోయినప్పుడు ఆ కార్డ్లో బ్యాలెన్స్ ఉంటుంది, మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఎక్స్పైర్ అయిపోతుంది. బట్ ఎలానో మొన్న గేమ్స్ అవి మొత్తం ఆడుకున్నారు కదా, ఇక్కడంతా ఎక్కువ రష్గా ఉండడం వల్ల నేను అయితే ఇంకా కార్డ్ అయితే తీసుకోలేదు. సో ఎక్కువ మంది ఉండడం వల్ల సండే కదా, సో పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా వచ్చారు. అయినా మాకు కూడా టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంక మేము వెంటనే తీసుకెళ్ళిపోయాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు కార్డ్ రీఛార్జ్ చేయించుకుందామని చెప్పేసి. కార్తీక్ అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేశాడు. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలానే ఫైనల్లీ ఇదంతా చూసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసేటప్పుడు అలా సరదాగా మళ్ళీ ఈట్ స్ట్రీట్ ఫుడ్కి అయితే వెళ్ళాము. ఆల్రెడీ మొన్న మీతో షేర్ చేశాను కదా రీసెంట్గా అని చెప్పేసి నేనైతే ఇంకా షేర్ చేయలేదు. అదే నేను ఈట్ స్ట్రీట్ ఫుడ్ పెట్టి ఒక 1 or 2 months అయితే ఖచ్చితంగా మీతో కూడా షేర్ చేద్దును. అండ్ రీసెంట్గా 1 week అయింది కదా అని చెప్పేసి ఆయన మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. అండ్ మా సిస్టర్ అండ్ బావగారు చూసారు ఎంత క్యూట్గా దిగుతున్నారు. ఇక్కడ నేను దిగేటప్పుడు అయితే చెల్లిని షూట్ చేయమన్నాను. సో పక్కనున్న వాళ్ళు ఫోటో అంట వీడియో అంట చూడండి అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ వెనకాల మా చెల్లి అండ్ అత్తయ్య వాళ్ళ అమ్మాయి మమ్మీ కూడా వచ్చారు. నాకు తెలీదు వాళ్ళు వస్తున్నట్టు. అండ్ ఫైనల్లీ కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చెప్పాను కదా నేను ఫొటోస్ అవి తీసుకోవడానికి మంచిగా డెకరేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా మంచిగా వస్తున్నాయి ఫోటోషూట్ అది చేసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అండ్ అలానే ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. జస్ట్ ఒక 1 or 2 minutes ఉంది అని చెప్పేసి నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. జిలేబీ చాలా ఫ్రెష్గా ఉంది. మొన్న నేను చెప్పాను కదా వీళ్ళ దగ్గర స్వీట్ అండ్ హాట్ చాలా బాగుంటాయి అని చెప్పేసి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి వాళ్ళ వీడియోస్. అండ్ చాలా మంచిగా చేస్తారు స్వీట్స్ వచ్చేసి. వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. ఖచ్చితంగా వీడియోలో అప్లోడ్ చేయమన్నారు అంకుల్ నేను వెళ్తే. అండ్ కార్తిక్ స్కూల్కి వెళ్ళి వెంటనే బుక్స్ కూడా తీసేసుకున్నాము. అండ్ వాడికి చాలా బుక్స్ అయితే వచ్చాయి. ఎన్ని బుక్స్ ఇచ్చారంటే అవి కూడా మీతో షేర్ చేస్తాను. లాస్ట్ ఇయర్ అయితే స్టేట్లో జాయిన్ చేసాము. ఇప్పుడు స్టేట్ వాళ్ళందరూ ఎక్సీడ్లోకి అయితే వెళ్ళారు. ఎక్సీడ్ వాళ్ళందరూ పినాకిల్లోకి అయితే చేంజ్ చేశారంట. అండ్ అలానే ఫుల్ ఎక్సీడ్ స్టడీ అయితే ఉంటుంది. సో వాళ్ళ మామ అయితే చక్కగా కవర్స్ వేసేస్తున్నాడు. చాలా ఓపిక్గా కూర్చొని అయితే వేశాడు. సరదాగా అన్నాను కవర్స్ వేయచ్చు కదా అని చెప్పేసి నిజంగానే వేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అలానే లాస్ట్ ఇయర్ నేను అయితే వేశాను, బట్ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఇప్పుడైతే చాలా మంచిగా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. మంచి రోజు చూసుకుని బుక్స్ అయితే పంపిద్దామని చెప్పేసి పంపించలేదు ఇంకా. అండ్ అలానే ఇక్కడ మాకు ఒక చిన్న మెమరీ కూడా ఉందండి. అది ఏంటో తెలుసా, మా మమ్మీ కవర్స్ వేసేటప్పుడు మాకు 1 o'clock కూడా అయ్యి. ఇప్పుడు చూపిస్తున్న పిన్స్ మిషన్ వచ్చేసి మాకు ఆల్మోస్ట్ ఒక 8 years పైనే అవుతుంది. మేము చదువుకున్నప్పుడు కూడా అదే యూస్ చేసేవాళ్ళం కవర్స్ వేసుకున్నప్పుడు. సో చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకున్నాము. అండ్ అలానే ఇక్కడ స్లేట్ పెన్సిల్ బాక్స్ ఒకటి అండ్ క్యామెల్ స్కెచెస్ ఒకటి తీసుకున్నాను. ఇంట్లో డ్రాయింగ్ వేయిద్దామని చెప్పేసి స్కూల్లో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నీని. కార్తిక్ అండ్ వాగ్దేవి హడావుడు చూసారా, మామూలుగా అయితే లేదు. తను స్కెచెస్ అయితే గీసేస్తుందంట. మా సిస్టర్ వచ్చేసి ఇక్కడ బుక్స్ అన్నీ రీడింగ్ చేస్తుంది. సో ఫైనల్లీ కవర్స్ అయితే చాలా నీట్గా వచ్చాయి. సో బుక్స్ మొత్తం మీతో షేర్ చేస్తాను, వచ్చేయండి. ఫైనల్లీ చూస్తున్నారు కదా ఎన్ని బుక్స్ ఉన్నాయో.
చదివేది కొంచెమే కానీ ఇన్ని బుక్స్ ఎలా చదువుతారో కానీ నాకైతే అర్థం కావట్లేదు. ఎల్కేజీలో అయితే తెలుగు బుక్ అయితే ఇవ్వలేదు, సో ఇప్పుడైతే తెలుగు బుక్ కూడా ఉంది. పేపర్ కూడా చాలా మంచి క్వాలిటీగా ఉంది, ఫుల్ ఎక్సీడ్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ డైరీ అండ్ అలానే టోటల్ బుక్స్ చూసారు 20 బుక్స్ అయితే ఉన్నాయి. ఫుల్ రీడింగ్ బుక్సే అని చెప్పచ్చు. 1 or 2 రైటింగ్ బుక్స్ అయితే ఉన్నాయి. అక్కడికి అది అయిపోయిన తర్వాత కార్తిక్కి స్నాక్స్ బాక్స్ కోసం అని చెప్పేసి నేను ప్రొమోగ్రానేట్ కూడా ఒలిచి పెట్టేశాను ఒక చోట. అండ్ మార్నింగ్ మనకి హడావిడి లేకుండా ఉంటుంది కదా. అండ్ అలానే తర్వాత వచ్చేసి ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాను. గోరింటాకు అయితే తీసుకొచ్చి 1 వీక్ అయితే అవుతుంది, ఆంటీ వాళ్ళు ఇచ్చారు. సో ఈరోజు కొంచెం పెట్టేసుకోవాలి ఎలా అని చెప్పేసి రుబ్బుకుని మొత్తం అత్తయ్య వాళ్ళ అమ్మాయి నేను అయితే 11 అయితే అయ్యే వరకు మేము పెట్టేసుకున్నాము. మళ్ళీ పండుతుందా లేదా అని చెప్పేసి చాలా మంచిగా అయితే పండింది ఎర్లీ మార్నింగ్ చూసేసరికి. సో వ్లాగ్ వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో చాలామంది అనుకుంటున్నారు కంటిన్యూషన్ చేసేస్తున్నాను అని చెప్పేసి, జస్ట్ వాచ్ అవర్స్ కలవడం కోసం అని చెప్పేసి. అండ్ అలానే కార్తిక్ వచ్చేసి బాదం, ఖర్జూరం అండ్ అలానే పల్లి చెక్కి అండ్ అలానే కొంచెం డ్రై గ్రేప్స్ మొన్న నేను ప్రిపేర్ చేశాను కదా అవి, అండ్ అలానే అంజీరా 2 eggs, మిల్క్ అయితే పిల్లలిద్దరికి కూడా నేను ఎర్లీ మార్నింగ్ ఇలానే ఇచ్చేస్తాను. బట్ డైలీ మీతో షేర్ చేయలేను కదా అని చెప్పేసి ఈరోజు ఫస్ట్ డే అయితే నేను స్టార్ట్ చేశాను ఈరోజు నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాడికి కొత్త బాక్స్ తీసుకున్నాం కదా, అండ్ ఎగ్ ఫ్రై కూడా చేయమని అడిగాడు. ఎగ్ ఫ్రై అయితే చేసేస్తాను. బాక్స్లో పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, స్లేట్ పెన్సిల్ అయితే పెట్టేశాను. బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాడు. కొత్త స్లేట్ కూడా పెట్టేశాను. స్కూల్కి వెళ్ళడానికి చాలా డల్గా ఉన్నాడు, బట్ వెళ్తాను మమ్మీ, ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా అని చెప్పేసి బుక్స్ అయితే మంచి రోజు చూసి పంపిస్తాను. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.